నేను పుట్టాను, ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? నాన్న ఏంటా కేకలు సందు చివరి వరకు వినపడుతున్నాయి. ఓ పక్కన ఈ భజనలో, ఇంకో పక్కన కేసరగొంత పాటలు. ఇంటికి రావాలంటేనే టెన్షన్ పుడుతుంది. జలసీరా నీకు, జలసి. ఏంటి పొద్దునే దండ పూల చెండు మెడల తుండు ఎక్కడికి వెళ్ళొచ్చావేంటి? వాకింగ్ లో వాళ్ళు నా స్పీచ్ కి సన్మానం చేశారు. ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు, ప్రతి వేళ స్పీచ్ ఇచ్చేవాడే. నువ్వేం స్పీకర్ బాబు? దేవుడు లేడు, దయ్యం లేదు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు అని. దేవుడు లేడా? అందుకేరా దేవుడికి ఇంత పెద్ద శిక్ష వేశాడు. శిక్ష ఏంటో శిక్ష? తెలుస్తానురా. అమ్మాయి శుభలక్ష్మి, శుభలక్ష్మి కాఫీ తీసుకురామ్మా. అదేంటమ్మా కాఫీ అడిగితే తీర్థం తీసుకొచ్చావు? మావయ్య, మీకు ఈ మధ్య కాఫీలు టీలు ఎక్కువైపోయాయి. ఇంట్లో షుగర్ తగ్గిపోయి ఈ ఒంట్లో షుగర్ పెరిగిపోయింది. ఈ తీర్థం తీసుకోండి, దెబ్బకి షుగర్ కంట్రోల్ అవుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుందని చెప్పి స్పూన్ తీస్తాయంటే మళ్ళీ ఏంటనేది పుల్ల పుల్లగా ఒకరు ఏదోలా ఉంది. కోపలిగిద్దామమ్మా. కాదు మావయ్య, గోపంచకం. అంటే గోమూత్రమా? పంచకం అనాలి, చాలా శ్రేష్టమైనది. మా వీధిలో తిరిగే గోమూత్రం పెట్టాను. మన వీధిలో తిరిగి గోమూత్రం పెట్టావా? అంటే ఒక్క కూడా కాదా? ఉండండి, ఇంటికి తీసుకొస్తా. ఏమ్మా మా దగ్గర చేస్తావమ్మా? ఉప్పెడతామని చేసావా? కాదు మావయ్య, అటుకులు ఉప్మా చేశా. ఏమే మళ్ళీ అడుగులు ఉప్మానా? రోజు అదే తిని తిని నా ఒంట్లో నాలుగు వేరే రుచే తెలియక పీయూష గ్రంథి పనిచేయడమే మానేసింది. అయినా అడుగుల మీద అంత ప్రేమ దేనికి నీకు బొందా? ఏమండి, అటుకుల్ని అంత తక్కువ అంచనా వేయకండి. శ్రీకృష్ణుడికి కుచేలుడు కూడా అటుకులు పెట్టాడు తెలుసా? అటుకులు పెట్టి దేవుడిని ఏ కోరిక కోరుకున్నా తీరుస్తాడు. నువ్వేం కోరుకున్నావమ్మా? ఇక్కడ అంతా పుణ్యక్షేత్రం కట్టించమరా? కాదు మావయ్య, చక్కగా ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నా. దానికి దేవుడు తగ్గేందుకమ్మా? నీ ఆయనకి 2 పూట్ల ఉప్పు కారం వేసి శుభ్రంగా వండి పెట్టు, వాడే ప్రసాదిస్తాడు. ఒసే దేవుడు లేడు, దయ్యం లేదు, అనవసరంగా టైం అని వేస్ట్ చేయడం 1,00,000 సార్లు చెప్పా. ఇంకొకసారి ఇంట్లో ఇలాంటి పూజలు చేసావు తెలిసిందా? నీకు విడాకులు ఇచ్చేస్తా, జాగ్రత్త. చెప్పండి. విడాకులు ఇస్తానంటే భయపడకుండా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఏంటిది? ఎందుకంటే విడాకులు ఇవ్వడం అనేది భార్యకు మాత్రమే పెద్ద తప్పు. అది మగవాటి పాటి పెద్ద చిక్కు. ఆ విషయం ఏమని తెలుసుకుంది, నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరి నాన్న, సంసారం అనేది పద్మవ్యూహం రా. దానిలో వెళ్ళడం తప్ప తిరిగి రావడం అనేది ఈ ప్రపంచంలో ఏ మగవాడికి తెలియదు. జనం తప్ప అంటే అన్నీ తెలిసేనా నువ్వు ఇందులో ఎరిగించావా దుష్టు నాన్న? ఏదో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, అందులో కొంత తృప్తి ఉండేది. దీన్ని చేసుకుని అన్నిటికీ చెట్ట. నేనేమో నాస్తిక సంఘానికి జనరల్ సెక్రటరీని, ఇదేమో పుణ్యక్షేత్రాల పుట్ట. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు నాన్న. తెల్లారి వాడికి ఇంత గిన్నె తీసుకొని గోమూత్రం కోసం ఆవుల మంద వెంట పరిగెడుతుంది. మందం చెదరపోతుందని ఆవులు కాసేవాడు నన్ను తిరిగిపోస్తున్నాడు. జన విజ్ఞాన వేదికల మీద మొదట నా చేత మాట్లాడించేవాళ్ళు, ఇప్పుడు నన్ను పిలవడమే మానేశారు. ఏమిట్రా అంటే ముందు మియా విని మార్చుకో అంటున్నారు. కొంతమంది దైవభక్తులైతే దేవుడు నీకు తగిన శాస్త్రం చేశాడా అని మొహం మీద అంటున్నారు నాన్న. ఇందుకు నా పరిస్థితి ఏంటి నాన్న? చేసుకున్నాడు నీకేలా ఉంటే నా పరిస్థితి ఏంటి నాన్న? 24 ఏళ్ళ ఎవడ మరి నాన్నే చేస్తుంది కదా, నేనెవరితో చెప్పుకోను? అయ్యో, వీళ్ళు బయటికి వెళ్ళిపోయారా? అలా అయితే ఉప్మాని సాయంత్రానికి నేను పులిహోరగా మార్చేస్తా. ఏంటంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా? అసలు టైం ఎంత అయింది? కరెంటు పోవడం ఏంట్రా? పొద్దున దున్నపొత్తులో పడుకుని కరెంటు పోయిందండి. మరి రాత్రి కూడా ఏంటి? 9 అయిందా? మరేంటి అంతా చీకటిగా ఉంది? చీకటిగా ఉండడం ఏమిట్రా?
నాకు అసలు కళ్ళు కనబడట్లేదు నాన్న. కళ్ళు కనబడట్లేదా? నిజం చెప్తున్నా వేషాలు వస్తున్నావా? నువ్వు సినిమా డైరెక్టర్ అని నీ ముందు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా. నీ ఎవరు నాకు నిజంగానే కళ్ళు కనబడట్లా. నిజంగానే కనబడట్లేదా? ఎదురన్నా పరిన్నాడు మీకు నిజంగానే కనబడట్లేదా? మరి అదే కదా ఇందాక నుంచి చెప్పేది. ఏం చేశారు చెప్పరా రాత్రి? నేనేం చేశాను? నా పళ్ళం పెట్టిన అడుగులు పొంది పడుకున్నాను అంతే. మా సులక్ష్మి, సులక్ష్మి వస్తున్నా మామయ్య. ఏం కావాలి? తీర్థం కావాలా? నా పిండా కూడా నా పిండా కూడా పెడితే నువ్వు తినేసి తిన్నాక బయట పోతా. అదేంటి మామయ్య, నేనేం చేశాను? నమ్మకడుతున్నాను. అదే అడుగుతున్నామ్మా, ఏం చేశాను నా కొడుకునని. అది రాత్రి పడుకున్నప్పుడు బాగున్నాడమ్మా, పొద్దులేసారి కళ్ళు కనిపించట్లేదు. ఏం చేసేయమ్మా? కళ్ళు కనిపించట్లేదా? నాన్న అంతా చీకటిగా ఉంది నాన్న. కళ్ళు తప్పితే అలా ఉంటుంది నాన్న. చెప్పమ్మా, ఏం చేశాను చెప్పండు. నేనేం చేశాను మామయ్య? ఆయన ఇప్పుడు దేవుడు లేడు దేవుడు లేడు అని అంటుంటాడు కదా, ఆయనకి దేవుడు కనిపించాలని కొంచెం పసుపు కుంకుమ తులసి చందనం చాటుక చాపంచి ఇవన్నీ కలిపి చూడం చేసి ఆయన పడుకున్నాక కళ్ళు నిండా పెట్టాను అంతే. ఓ నాన్న ఏమ్మా నువ్వు కర్పూరం చచ్చామనుకున్నా కొడుకు. బుద్ధి లేదు నీకు అసలు. ఊరందరి గురించి కథలుగా చెప్పుకుంటున్నా. మూల దైవభక్తి మంచిదే కదా, నా కొడుకు మార్చుకుంటుందని నిన్ను చేశానమ్మా. నిన్ను గౌరవ చేస్తాను కదా తల్లి. నాన్న అంతా చీకటిగా ఉంది నాన్న. నోటి దౌర్భాగ్య దేవుడు లేడు దేవుడు లేడు ఊళ్ళు పడుతూ తిరిగాం. ఆ పాపకి ఎలా వచ్చింది మన హాస్పిటల్కి రమ్మా. హాస్పిటల్ తీసుకెళ్ళరా? హాస్పిటల్కి ఎందుకు మామయ్య? కళ్ళ తీర్థం వస్తున్నాం, కళ్ళు వచ్చేస్తాయి. ఏమ్మా వాడు కళ్ళు పీకేసి తీర్థం కడిగేసి దేవుడి దగ్గర పెట్టి ఓ అగరబత్తి కూర్చేద్దాం. హలో, నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు రా. ఏం బాగులేరా, అదే బాగు. ఎంతమంది డాక్టర్లకు వచ్చినాడు కళ్ళు రావట్లేదురా. నువ్వు కూడా రిపోర్ట్స్ అన్ని అమ్మగే డాక్టర్ పంపించారు కదా, వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు రా. పైగా వాళ్ళు అంటున్నారు ఏం చేయాలో మీరే చెప్పండి అంటున్నారు. ఏం చెప్తాను చెప్పు. మీకు నైట్ కదా నాన్న, గుడ్ నైట్ రా. నానా సురేష్, మనం వినాయక చవితి పండుగ దగ్గర వెళ్దామా? అక్కడ మన వాళ్ళందరూ ఉంటారు, సరదాగా ఉంటుంది నాన్న. ఏం సరదాలే నాన్న. నిన్న మొన్న దాకా దేవుడు లేడు దైవం లేదని తీరా కళ్ళుతో పైకొచ్చి వినాయక చవితి పూజలో కూర్చున్నాడని అందరు నవ్వుతారు. అయితే నవ్వలేరా, నీకు ఎలా కనబడుతుందిగా. నా ఉద్దేశం అది కాదు నాన్న, ఎవరు నవ్వుతూనే ఉంటారు. అలా అని చెప్పేసి మనం సుఖాలు మాట్లాడమని చెప్పు. ఈ నా జీవితానికి సుఖం ఎక్కడుంది నాన్న? ఈ దౌర్భాగ్యతాన్ని తెచ్చి నాకు గడ్డగట్టి ఇంకా సుఖం గురించి మాట్లాడుతున్నావు. సర్లేరా, నేను వెళ్తానులే. ఏమిటి పిలిచారా? నేను దౌర్భాగ్యతానా అన్నానే, నువ్వు దౌర్భాగ్యతానేనా? ఏమిటి, నాకు మంచి ఐడియా వచ్చింది. మిమ్మల్ని వినాయకుడి గుడికి తీసుకెళ్లి గుర్తు కొట్టిస్తే వచ్చి సుబ్బలక్ష్మి, ఏంటండి? ఒక్కసారి ఇలా రావే. ఏంటండి? ఏమే నా కళ్ళు పోగొట్టింది కాక పూజ చేస్తున్నాను చూడండి, ఆయన మీకు సాయంత్రం కల్లా కళ్ళిచ్చేస్తాడు. వాడు నాకు కళ్ళెవడు కాదే, నేనే నీకు విడాకులు ఇచ్చేస్తే జాగ్రత్త. ఏమండి, నన్ను కొడితే కొట్టారు కానీ దేవుడి పట్టుకుని వాడు గీడు అనకండి, కళ్ళు పోతాయి. మళ్ళీ సటైలు అసలు నిన్ను కాదే, ఆ దేవుడిదంతా. ఏమండి, మళ్ళీ చెప్తున్నా, దేవుడిని తిట్టకండి, ఆయన ఆగ్రహానికి గురి కాకండి. ఏడే నీ దేవుడు? దమ్ముంటే నా ముందుకు రా. మరి కమాన్, బస్తీ మే సవాల్. విఘ్నేశ్వర, బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఎక్కడున్నారయ్యా మీరంతా? ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి నా భర్తకి కళ్ళు ప్రసాదించండి. వాళ్ళెందుకు వస్తారే, రారు. మనమంటే వడుకో వాళ్ళకి. మీరు కనుక ఇక్కడికి రాకపోతే ప్రాణత్యాగం చేసి నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను. ఏమండి, ఒక్కసారి నన్ను గెల్లండి. వెళ్ళడం ఎందుకే? ఇట్రా, ఒకటి మీకుదా. కల కాదు, నిజమే. స్వామి, ఎవరు స్వామి మీరు?
వచ్చే వరకు చాలు పెట్టి వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్ళడం బాగుందా తల్లి? అంటే మీరు నిజంగా వినాయకుడేనా? ఏమ్మా ఈ గోళంలో కన్నం పెట్టి తిరుగుతున్నారా? అంటే ఏం లేదు స్వామి, పిలవగానే వచ్చేసారు కదా అందుకని. సర్లే తల్లి పొరపాటు వ్యవస్థ. దయచేసి ఉండండి స్వామి. సర్లే నన్ను ఎందుకు ఇచ్చావు తల్లి? స్వామి నాదో చిన్న కోరిక. కోరిక డబ్బులతో అడగే అసలు కొత్త రాజధాని కొత్త రాష్ట్రం అన్ని చోట్ల అప్పులే, అది కాక వేరేదో అడుగుతుంది. స్వామి నా తప్పు వల్ల నా భర్తకి కంటి చూపు పోయింది, ఆయనకి కళ్ళు ప్రసాదించండి, నాకు అది చాలు. పరమేశ్వర, వీడు చూస్తే పరమ నీచుల్లా ఉన్నాడు. వీడికి చూపివ్వడం అంత అవసరమా? బ్రహ్మ వీడు నీచుడే కాదు, పరమ నికృష్టుడు కూడా. వీడి చరిత్ర మొత్తం మనకు తెలుసు. అయినను వీడికి కలియుగ తప్పదు. ఈ కలియుగంలో ఎంతమంది పాపులకు మనం వరాలు ఇవ్వలేదు. నాయన వినాయక, వెంటనే దృష్టి ప్రసాదించు. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఆజ్ఞ తండ్రి. నారాయణ, వీడు పరమ నీచుడు. మనం ఉపయోగించిన మంత్రాలను వీడు విని నేర్చుకొని విశుద్ధి చేసే ప్రమాదం ఉంది. అందుకే మనం ఉపయోగించే మంత్రాలను ఈ నరమానవులకు అర్థం కాకుండా ఉండేందుకు మన యొక్క మంత్రాలు చిన్నపిల్లల రైమ్స్ వలె వినిపించుగాక. వినాయక, వచ్చిందిరా లేదు బాబాయ్, నీ మంత్రాలకి తేపొచ్చింది. మంత్రాలు పని చేయలేదా? వసే పెరట్లో చింతకాయలాంటి శబ్దం వచ్చింది, పోయి పట్టుకురా, పప్పులో వేసుకుందాం. డాడీ వినాయక, జానీ జానీ ఎస్ పప్ప, ఈడిక్ షుగర్ నో పప్ప, కల్లి గ్లేస్ నో పప్ప, ఓపెన్ యువర్ ఐస్. అర్పక కళ్ళు వచ్చినారా? వచ్చాయి లాడ్చివా? అంటే చూపు రాలేదా? ఎందుకలా? నువ్వు డూప్లికేట్ శివుడు కాబట్టి. బ్రహ్మ చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుడ్లో పెట్టావా? గుడ్డు మింగావా? అప్పుడా ఎన్నెదురా? నాకు 35, నీకు 1,00,000 ఉంటాయి. బ్రహ్మదేవుడు కదా. అంటే కళ్ళు రాలేదా? లేదు బాబాయ్, కానీ నీ తాపత్రయం చూసి కన్నీళ్ళు మాత్రం వస్తుంది. నారాయణ, రింగారింగా రోజెస్, పాకెట్ల పోజెస్, హర్ష పుష్ష ఆల్ఫెల్డ. కొత్తగా కళ్ళు వచ్చాయి కదరా? కొత్త కళ్ళు రాలేదు కానీ మార్కెట్లోకి కొత్త బ్రాండీ షాపులు మాత్రం వచ్చాయి. పరమేశ్వర, ఏమిటి విచిత్రం? ఒక నరమానవుడికి చూపు తెప్పించలేకపోయాము. అబ్బో, నేను నరమానవుడిని, మీ నారా చంద్రబాబు నాయుడు. స్వామి నిజంగా మీరంతా దేవుళ్ళేనా? అనవమ్మ అను, పిలవగానే వచ్చాం కదా, మాకు సిగ్గుండాలి. నువ్వు అనాలి, మేము పడాలి. అమ్మ భక్త మిరియాల, నువ్వు నా దేవాలయానికి వెళ్ళి 1000 ప్రదక్షిణాలు చేసిరాపో. ఈలోగా మీ ఆయనకు చూపవచ్చును. పోయిరాపో తల్లి. సరే స్వామి, వెళ్ళొస్తాను. స్వామి మీరు మాత్రం వెళ్ళకండి, నా చేతి అటుకుల మధ్యకి వెళ్ళాల్సిందే. పరమేశ్వర, అసలు ఈ భూలోకంలో మన శక్తులు పనిచేస్తున్నాయో లేదో ఒకసారి ప్రయత్నిస్తే పోలా? పనిచేస్తున్నాయి అంటే వినాయకుడు త్రిమూర్తులు ప్రయత్నించినా వీరికి కంటి చూపు రాలేదు అంటే వీడు ఏ మహాపాపం చేశాడో ఏంటో. ఏం చేశావురా? నేనేం చేశాను? నేనేం చేయలేదు. వినాయక, వీడు ఇలా ఎందుకు చెప్తాడు? వీడిని చెప్పదా ఏం చేసా? నేనేం చేశాను? నేనేం చేయలేదు. పరమశివ, వీడు ఊరికి ఎందుకు చెప్తాడు? వీడికి ఇచ్చిన పూట ఇవ్వాల్సిందేగా. చెబుతాను. నేను ఒక మహాపాపం చేశానయ్యా. ఏం పాపం చేశావా? నాకు చదువు చెప్పిన
విద్యా బుద్ధులు నేర్పిన గురువు పైన చేయి చేసుకున్నావా? ఇంకెందుకు వస్తారా నీకు కళ్ళు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వరుని లోకం కూడా కూస్తున్నా కించిత్ జ్ఞానమేనా లేదా? ఈ సృష్టిలో తల్లి తండ్రి చివరికి దైవం కన్నా గొప్పవాడు కన్నా నువ్వు ఆ గురువునే హింసించావా? భారతాన్ని మెదడులో పోషించే ఇలాంటి శిష్యులకు నరకంలో కూడా చూపుతుందా? తల్లిదండ్రులు లేకపోయినా బ్రతికేవాళ్ళు దేవుడే పూజిస్తూ బతికేవాళ్ళు ఉన్నారు. దేవుడు లేకుండా శుద్ధి చెందిన వాడు ఎవరైనా ఉన్నారా? అయ్యా, నాలో ఇంత పశ్చాత్తాపం కలిగించిన మీరు భగవంతుడికి గ్రహించే ఒక్కసారి నాకు చూపు ప్రసాదించండి అయ్యా. నా గురువుని కళ్ళారా చూసుకుంటానయ్యా. నాయనా, ఇచ్చే శక్తి మాకు లేదు. నీకు సృష్టినైనా జ్ఞానాన్నైనా ఇచ్చే శక్తి ఒక్క దేవుడికే సాధ్యం. సురేష్! 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 ఈ సత్య మాస్టర్ కావాలని చేశారట్రా. 2 రోజులతో ఆయన హార్ట్ అటాక్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారట్రా. ఆయన ఉదాహరణ కళ్ళు నీకే చెందాలని రాశారు మహానుభావుడు. ఇదిగో ఆయన ఊరికి పెట్టుకున్నా నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. మాస్టారు! మాస్టారు! గురువు అంటే పైనుంచి దిగి వస్తాడా అనుకున్నాను. అవును, గురువు అంటే పైనుంచి దిగి వస్తాడు. శిష్యుల్ని ఉద్ధరించడానికి ఆ భగవంతుడే గురువు రూపంలో దిగి వస్తాడయ్యా. గురువు అనుగ్రహం ఉన్నవాటి ఏ గ్రహాలు ఏమీ చేయలేవు. లోకంలో సమస్త దారులు మూసుకుపోయినప్పుడు నమాజుదేవా అని ఒక్కసారి అన్నాడు. 1000 ఏళ్ళ బలం వస్తుంది. విష్ణు మహేశ్వరుడే Thank you, Team Bezwada. So now I request the team to